గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ క్వాలిఫైయర్ మ్యాచ్. అసలు గుజరాత్ యాక్చువల్లీ చెప్పాలంటే బౌలింగ్ ఎక్స్పోజ్ అయిపోయిందని చెప్పుకుంటే ఈ మ్యాచ్లో, బికాస్ దర్ హోల్ బౌలింగ్ యూనిట్ కుడెంట్ యాక్చువల్లీ డూ దర్ బెస్ట్. ఎందుకంటే యూనివర్సల్ బేబీ బాస్కి అసలు 96, 97 అంటే ఎందుకు పడతలేదో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 93 and 97 ఈ స్కోర్స్ అనేవి ఎందుకు ఇట్లా కర్స్గా మిగిలిపోతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో హీ మిస్ దిస్ సెంచరీ, దిస్ మ్యాచ్లో ఆల్సో హీ మిస్ దిస్ సెంచరీ. సో చూద్దాం అసలు ఏంది అని. ఆయన విరాట్ కోహ్లీ లాగా సేమ్ ఎనర్జీ. అట్లా ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశీ యాజ్ యూజువల్ మొత్తం 18 overs వరకు ఉన్నాడు అట్ లాస్ట్. అండ్ హీ ప్లేడ్ అ గుడ్ నాక్. ఒక తొందరపడిపోయి ఆడలేదు, ఎందుకంటే ఒక ఎండ్ నుంచి వికెట్స్ పడుతున్నాయి. అయినా కానీ హీ డిడెంట్ యాక్చువల్లీ ఏమంటారు తొందరపడి షాట్స్ అసలు ఆడలేదు. ఆయనతో పాటు రవీంద్ర జడేజా మధ్యలో రిటైర్ అవుట్ అయినా కానీ ఒక మంచి ఇన్నింగ్స్ బిల్డప్ చేసుకున్నాడు ఆయనతోని. తర్వాత రియాన్ పరాగ్ వచ్చి ఒక క్యామియో ఆడిండు. ఆ క్యామియో ఓకే బాగా అనిపించింది, ఆయన మంచి కొట్టేసి వెళ్ళిండు. అండ్ లాస్ట్లో ఈ ఫరారీ ల్యాంబోర్గిని ఇదేందో డెమన్ ఫరారా, ఈ ఫరేరా అయినా ఫినిషర్, ఒక ఆర్ఆర్కి ఒక బెస్ట్ ఫినిషర్ అని చెప్పుకుంటే. ఎందుకంటే ఈ మొత్తం ఈ సీజన్లో మంచిగా పర్ఫామ్ చేసిండు. తర్వాత వాళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే నాంద్రే బర్గర్ ఒక ఆయన చక్కగానే వేసిండు. తర్వాత జోఫ్రే ఆర్చర్ డైరెక్ట్లీ అండ్ 45 runs కన్సిడర్ చేసిండు. వాజ్ ఎక్స్పెన్సివ్, ఎవ్రీ వన్ వాజ్ ఎక్స్పెన్సివ్. ఈ స్టాట్ నేను డిస్ప్లే చేస్తా చూసేసేయండి. తర్వాత ఇక గుజరాత్ బౌలింగ్కి వస్తే నాకు మొహమ్మద్ సిరాజ్ అఫిషియల్ వాట్ హ్యాపెండ్. సెకండ్ ఓవర్ 21 runs, 4 threes అండ్ ఒక వైడ్. రబాడా వాజ్ వెరీ గుడ్ అండ్ జేసన్ హోల్డర్ మై మ్యాన్. అసలు ఎక్కడికి పట్టుకొచ్చారు బ్రో జేసన్ హోల్డర్ని, ఎంత మంచిగా ఆడుతుండే. అసలు గుజరాత్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏమంటారు ఇంపాక్ట్స్ అని నేను చెప్తాను గుజరాత్కి అయితే హోల్డర్. రాషిద్ ఖాన్ వాజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నా క్యాప్టెన్, ఓ మై క్యాప్టెన్ శుభ్మన్ గిల్ ఆ సెంచరీ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుండే. 4 runs అవుట్ ఆఫ్ 53 balls. అసలు ఎంత బాగా ఒక్కొక్క షాట్ టైం చేసుకో. సాయి సుదర్శన్ బ్రో, సాయి సుదర్శన్ ఎందుకు బ్రో నీకు వికెట్కి ఏంటి నా ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ లాస్ట్ మ్యాచ్లో ఆ బాల్ డిస్ట్రేషన్ అవుట్ అయిపోయిండు, ఈ మ్యాచ్లో అట్లనే అవుట్ అయిపోయిండు. లైక్ బ్రో బీ లైక్ నన్ను ఎవరు అవుట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు నేనే అవుట్ అవుతా బై యూజింగ్ ద బ్యాట్ అని అనుకున్నాడు ఆయన. తర్వాత జార్జ్ బట్లర్ ఓకే కొంచెం పర్లేదు. తర్వాత వాషింగ్టన్ సుందర్ క్యామియో ఆడిండు, ఇట్ వాస్ వెరీ గుడ్. తర్వాత రాహుల్ తెవాండియా లాస్ట్లో అసలు మంచిగా ఆడిండు అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. గుజరాత్ వన్ ఫర్ ఫైనల్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ అట్ అహ్మదాబాద్. సో దీని ప్రిడిక్షన్ వీడియో నేను పెడతాను, అసలు ఏంటి జరుగుతుంది మ్యాటర్ అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.